శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణవల్క్ మ్యాక్ టవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి, అలాగే అద్దె ఇల్లు మారటకు శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో ఉన్నాయి, వాటి తేదీల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా అందుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుందండి. వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఏప్రిల్ నెల శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి మొదలు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ సప్తమి వరకు ఉంటుందండి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గురు శుక్ర మౌఢ్యాలు అనేవి రాబోతున్నాయండి. అందువల్ల 2024 సంవత్సరంలో మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా గృహప్రవేశానికి కానీ, గృహారంభాలకు కానీ, వివాహాలకు కానీ ఎటువంటి శుభముహూర్తాలు అనేవి ఉండవండి. అందువల్ల ఏప్రిల్ నెలలో 27వ తేదీ నుంచి మనకి మూఢం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి, అంతేకాకుండా ఈ నెలలో కేవలం 13 రోజులు మాత్రమే గృహప్రవేశానికి, గృహారంభాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. కావున ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి ముందుగానే అనుకునేవారు మాత్రము ఈ నెలలోనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 3 నెలల పాటు మనకి ముహూర్తాలు అనేవి ఉండవు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి, గృహారంభాలకి, అద్దె ఇల్లు మారటి శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో తెలుసుకుందామండి. ఏప్రిల్ 1, 2024 ఈరోజు వారము సోమవారము, తిథి బహుళ సప్తమి తిథి, నక్షత్రము మూలా నక్షత్రం అండి. ఈ రోజున అద్దె ఇల్లు మారటకు, గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 3, 2024 ఈరోజు వారము బుధవారము, తిథి బహుళ నవమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి మంచి ముహూర్తం అయితే ఉంది. ఏప్రిల్ 4, 2024 ఈరోజు వారము గురువారము, తిథి బహుళ దశమి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 5, 2024 ఈరోజు వారము శుక్రవారము, తిథి బహుళ ఏకాదశి తిథి అండి. నక్షత్రం ధనిష్ట నక్షత్రము. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 12, 2024 ఈరోజు వారం శుక్రవారము, తిథి శుక్ల చవితి తిథి, నక్షత్రము రోహిణి నక్షత్రము. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 13, 2024 ఈరోజు వారము శనివారము, తిథి శుక్ల పంచమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 15, 2024 ఈరోజు వారము సోమవారము, తిథి శుక్ల సప్తమి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి రోజు. ఏప్రిల్ 18, 2024 ఈరోజు వారము గురువారము, తిథి శుక్ల దశమి తిథి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తం అయితే ఉంది. ఏప్రిల్ 19, 2024 ఈరోజు వారము శుక్రవారము, తిథి శుక్ల ఏకాదశి తిథి, నక్షత్రము మఖా నక్షత్రం అండి. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహారంభాలకి మంచి రోజు. ఏప్రిల్ 20, 2024 ఈరోజు వారము శనివారము, తిథి శుక్ల ద్వాదశి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈ రోజున కూడా గృహప్రవేశానికి మంచి రోజు. 21 ఏప్రిల్ 2024 ఈరోజు వారము ఆదివారము, తిథి శుక్ల త్రయోదశి తిథి, నక్షత్రము ఉత్తరా నక్షత్రము. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి మంచి రోజు. ఏప్రిల్ 22, 2024 ఈరోజు వారము సోమవారము, తిథి శుక్ల చతుర్దశి తిథి, నక్షత్రం హస్త నక్షత్రము. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి మంచి రోజు. ఏప్రిల్ 24, 2024 ఈరోజు వారము బుధవారము, తిథి బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహారంభాలకి మంచి రోజు. తేదీలు మరొకసారి చెప్తానండి. 1వ తేదీ, 3వ తేదీ, 4, 5, 12, 13, 15, 18, 19, 20, 21, 22, 24 ఈ తేదీల్లో మాత్రమే ఏప్రిల్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ ముహూర్తాలు అనేవి అందరికీ ఒక రకంగా ఉండవండి. ఎవరైతే గృహప్రవేశం చేయదలుచుకున్నారో ఆ ఇంటి యజమాని యొక్క జన్మనామ నక్షత్రాలను బట్టి ఎవరికి ఏ ముహూర్తం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సమయానికి
నూతన గృహప్రవేశం అనేది చేస్తే అంతా శుభం జరుగుతుందండి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.